వెల్కమ్ బ్యాక్. తెలుగు రాష్ట్రాల నీటి అవసరాలు తీర్చే బహుళార్థ సాధక ప్రాజెక్టు ప్రముఖ పర్యాటక ప్రాంతంగా పేరు. కృష్ణమ్మ నీటిని ఒడిసిపట్టే భారీ నిర్మాణం. ఎంతో ప్రతిష్టాత్మక ప్రాజెక్టుగా పేరుగాంచిన శ్రీశైలం డ్యాంకు ముప్పు పొంచి ఉందా? పొంచి ఉన్న ప్రమాదాన్ని పసికట్టేందుకు శాస్త్రవేత్తలు చేస్తున్న ప్రయత్నం ఏమిటి? డ్యాం భద్రతపై నిపుణులు ఏమంటున్నారు? ఉభయ తెలుగు రాష్ట్రాలలో వెలుగులు విరజిమ్ముతూ అటు సాగునీటితో పాటు ఇటు తాగునీరు అందిస్తున్నటువంటి బహుళార్థక సాధక ప్రాజెక్టు జలవర ప్రదాయిని శ్రీశైలం ప్రాజెక్టు కొత్త ఇబ్బందులు ఎదుర్కొంటోందా? అవుననే అంటున్నారు రిటైర్డ్ ఇరిగేషన్ అధికారులు. తెలుగు రాష్ట్రాల జీవనాడి శ్రీశైలం డ్యాం రక్షణ ప్రశ్నార్థకంగా మారింది. 2009 వరదల తర్వాత నుంచి ఆనకట్ట ఫ్లడ్ పూల్ పటిష్టతపై నిపుణులు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. 2012లో ఫ్లడ్ పూల్ లోతుపై నిపుణులు అధ్యయనం చేసినా చర్యలేవీ తీసుకోలేదు. ప్రస్తుతం మరోసారి ఫ్లడ్ పూల్ లోతుపై అధ్యయనం చేయడానికి గోవాలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషనోగ్రఫీ నిపుణుల బృందం శ్రీశైలం వచ్చింది. శ్రీశైలానికి వచ్చిన వరద నీటిని గేట్లను తెరిచి కిందకు విడుదల చేయడంతో ముందు భాగంలో భారీ గొయ్యి ఏర్పడింది. ఈ గొయ్యి డ్యాంపై ఎంత ప్రభావం చూపించగలదోనని నీటిపారుదల శాఖ అధికారుల నిపుణులతో ప్రత్యేకంగా సర్వే చేపట్టారు. డ్యాంకు ప్రమాదం ఉందా? అది నిజమైతే దాని తీవ్రత ఎంత ఉండొచ్చు? ఈ గొయ్యి డ్యాం పునాదుల వరకు ఉందా అనే దానిపై శాస్త్రవేత్తలు అధ్యయనం చేస్తున్నారు. ప్రాథమికంగా ఫ్లడ్ పూల్ వద్ద నీటిలో ఎంత లోతు వెళ్లవచ్చునని ఫోటోగ్రఫీ, వీడియోగ్రఫీ సర్వే చేపట్టారు. 10 రోజుల పాటు ఈ సర్వే నిర్వహించనున్నట్లు డ్యాం అధికారులు చెబుతున్నారు. గతంలో చేపట్టిన సర్వే నివేదికలను క్రోడీకరించుకొని ప్రస్తుత సర్వే నివేదికను సెంట్రల్ డిజైన్ ఆర్గనైజేషన్ కి సిడబ్ల్యూసీ ప్రాజెక్టు నిపుణుల బృందానికి పంపించడం జరుగుతుందని అధికారులు చెబుతున్నారు. సిడబ్ల్యూసీ సూచనల మేరకు ఫ్లడ్ పూల్ పటిష్టతకు చేపట్టే చర్యలపై ప్రభుత్వానికి నివేదిక పంపిస్తామని ప్రాజెక్టు అధికారులు అంటున్నారు. ఓషనోగ్రఫీకి సంబంధించినటువంటి నిపుణులతో 2 సార్లు నివేదికను తయారు చేపించింది. అసలు ప్రాజెక్టు ముందున్నటువంటి ప్లంజుపూలు ప్రాంతంలో ఎంత గొయ్యి పడింది, అది ఎంత లోపలికి దిగింది, దానివల్ల వచ్చేటటువంటి నష్టం ఏంటి, దీనికి సంబంధించినటువంటి అంశాలకు సంబంధించి ఒక నివేదికను తయారు చేసింది. అయితే ఓషనోగ్రఫీకి సంబంధించినటువంటి నిపుణులు ఇప్పటికే 2 సార్లు దీన్ని పర్యవేక్షించినా ఇప్పటి వరకు దాని నివేదికను ఉన్నతాధికారులకు అందించారా లేదా అనేది మాత్రం తెలియని ప్రశ్నగానే మిగిలిపోయింది. అసలు ప్లంజ్ పూల్ అంటే ఏమిటి? ప్లంజ్ పూల్ వల్ల సమస్య ఎందుకు వచ్చింది? శ్రీశైలం డ్యాంకు ప్రమాదం ఎక్కడుంది? నిపుణుల ఆందోళనకు కారణాలేంటి? ప్లంజ్ పూల్ అంటే శ్రీశైలం డ్యాం రేడియల్ క్రస్ట్ గేట్ల నుంచి వరద నీరు విడుదలై స్పిల్వే ద్వారా డ్యాం దిగువన ఉన్న తొట్టిలోకి చేరుతుంది. అక్కడ నుంచి డ్యాం పునాదులకు దూరంగా నీరు పడుతుంది. ఇలా వరద నీరు పడే ప్రాంతాన్ని ప్లంజ్ పూల్ అంటారు. ప్లంజ్ పూల్ పటిష్టతను దృష్టిలో ఉంచుకొని నిర్మాణ సమయంలోనే బలమైన కాంక్రీట్ డ్రమ్స్ ను డ్యాంలో ఏర్పాటు చేస్తారు. అయితే 1998, 2009లో శ్రీశైలానికి ఊహించని విధంగా భారీ వరద చేరింది. ఆ సమయంలో గేట్లను పూర్తిస్థాయిలో పైకి తెరవటంతో వాటి ద్వారా విడుదలైన నీటి వేగానికి డ్యాం దిగువన భారీ గొయ్యి ఏర్పడింది. 1998 వరదల కారణంగా 60 అడుగుల లోతులో ప్లంజ్ పూల్ వద్ద గొయ్యి ఏర్పడింది. 2009లో వచ్చిన వరదల వల్ల 100 అడుగుల లోతుకు ఆ గొయ్యి చేరింది. ప్లంజ్ పూల్ వద్ద ఏర్పడిన ఈ గొయ్యి లోతు, వెడల్పు తెలుసుకునేందుకు గత ఏడాది జనవరి 30న నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషనోగ్రఫీ సంస్థ మ్యాథమెటికల్ సర్వే నిర్వహించింది. అయితే ఈ సర్వే అనంతరం నిపుణులు అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. వరద వల్ల ఏర్పడిన గొయ్యి మరింత విస్తరిస్తే ఆనకట్ట భద్రతపై ప్రభావం చూపించే అవకాశం ఉందని ఆందోళన చెందుతున్నారు. అయితే 2012లో నిపుణుల అధ్యయనం నివేదికను ప్రభుత్వం బయటపెట్టలేదు. దీనికి కారణం మాత్రం తెలియదు. గత అధ్యయనం ఆధారంగా ప్లంజ్ పూల్ లోతును అండర్ వాటర్ కాంక్రీట్ ద్వారా నిర్ణీత స్థాయిలో సరిచెయ్యాలని నిపుణులు సూచించినట్లు సమాచారం. కానీ ఆ చర్యలేవీ ఇంతవరకు తీసుకోలేదు. అలానే కుడిగట్టు పునర్నిర్మాణంపై ఎందుకు బేనావేషాలు లెక్కిస్తున్నారో అంతుచిక్కటం లేదని నిపుణులు చెబుతున్నారు. 1వ నెంబరు గేటుకు అమర్చే ఎలిమెంట్లను తయారు చేసినా ఇంతవరకు బిగించలేదు. ఇలా కీలక పనులు నిర్లక్ష్యానికి గురవుతున్నాయన్న ఆరోపణలు ఉన్నాయి. ప్రస్తుతం మరోసారి నిపుణుల బృందం డ్యాం వద్ద అధ్యయనం చేస్తోంది.
ప్లంజ్ పూల్తో పాటు ఆనకట్ట రక్షణకు నిర్మాణ సమయంలోనే అమర్చిన కాపర్ సిలిండర్లు ఏ మేర బలంగా ఉన్నాయనే కోణంలో కూడా అధ్యయనం చేస్తున్నట్లు డ్యాం ఇంజనీర్లు చెబుతున్నారు. ఇరిగేషన్కి సంబంధించినటువంటి రిటైర్డ్ అధికారుల సూచనల సలహాలతో పాటు ఓషనోగ్రఫీకి సంబంధించి ఎటువంటి సూచనల సలహాలు ఇచ్చారో ఆ నివేదికలో ఏం పొందుపరిచారో, ప్లంజ్పూల్ ప్రాంతంలో ఎంత భారీ గొయ్యిపడింది, దానికి సంబంధించినటువంటి నష్టాన్ని పూడ్చేందుకు ఎటువంటి చర్యలు తీసుకోవాలో దాన్ని ఇమ్మీడియట్గా చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దాన్ని ఇమ్మీడియట్గా ఆ పని పూర్తి చేస్తారని హెచ్ఎంటీవీ సైతం ఆశిస్తోంది. కెమెరామెన్ శ్యామ్తో హరికిషన్, హెచ్ఎంటీవీ, సున్నిపేట, శ్రీశైలం ప్రాజెక్ట్, కర్నూలు జిల్లా. గుప్త నిధుల కోసం అడవిలోకి వెళ్లి